మాకు వచ్చిన సమాచారం మేరకు మన ఇచ్చాపురం రైల్వే స్టేషన్ సమీపంలో శ్రీ 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 చిదంబరేశ్వర ఆలయం దగ్గర పక్కనే రావి చెట్టు కింద కొంతమంది ఆడవాళ్ళు మగవాళ్ళు అక్కడ ఉన్నట్లు, వాళ్ళ పక్కన సూట్ కేసులు బ్యాగులు ఉన్నట్లు, అది గంజాయికి సంబంధించిన వాళ్ళేమోనని అనుమానంతో మాకు అత్యంత విశ్వసనీయులైనటువంటి ఇన్ఫార్మెంట్స్ ఇచ్చిన సమాచారం మేరకు మా ఎస్ఐ గారు ఇమ్మీడియట్గాను స్పందించి ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ గారు అయినటువంటి ఎంఆర్ఓ గారికి తెలియపరిచి వారి సిబ్బందిని రమ్మని కోరితే వారు స్పందించి ఎంఆర్ఓ గారు వచ్చారు, అదేవిధంగా విఆర్ఓస్ని తీసుకుని వచ్చారు, ఎస్ఐ గారు అందరూ కలిసి అక్కడికి వెళ్ళి వెరిఫై చేస్తే అక్కడ 4 సూట్ కేసులు 4 బ్యాగులు ఉన్నాయి. అక్కడ 3 ఆడవాళ్ళు, ఇద్దరు ఆడవాళ్ళు, ముగ్గురు ఉన్నారు. అందులో 2 ఆడవాళ్ళు, ఒక మగవాడు, ఒక చిన్న బేబీ 2 years ఫిమేల్ చైల్డ్ కూడా ఉంది. వెళ్ళి వెరిఫై చేసి వీళ్ళు అడిగి వాళ్ళని ఎంక్వైరీ చేసి అక్కడ ఉన్న మెటీరియల్ చెక్ చేస్తే దాంట్లో గంజాయి ఉంది. వెంటనే అక్కడ ఆల్రెడీ తీసుకుని తూకం వేసి చూస్తే 72 కేజీలు గంజాయి. అది ఈ 72 కేజీలు గంజాయి ఎక్కడి నుండి తెస్తున్నారు ఏంటి వివరాలు గంటే వాళ్ళని అడిగితే బరంపురంలో నుంచి బయలుదేరి ఇక్కడికి కారులో వచ్చి ఇచ్చాపురం రైల్వే స్టేషన్లో కోనార్క్ ఎక్స్ప్రెస్కి ఇచ్చాపురం టు పూణే వెళ్ళడానికి అని చెప్పి వాళ్ళు కోనార్క్ ఎక్స్ప్రెస్కి టికెట్లు తీసుకోవడం జరిగింది. టికెట్లు తీసుకొని అక్కడ వాళ్ళు అడిగి చెప్పిన విషయం, టికెట్లు తీసుకొని 5వ తేదీని సాయంత్రం ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీద ఉంటే ఈలోపు ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీద ఉండేటప్పుడు అక్కడ డ్యూటీలో ఉన్నటువంటి ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ జుదిష్ట్ బెహ్రా అనే ఆసామి, అతనితో పాటు వినోద్ బెహ్రా అనే ఆసామి, ఇద్దరు కూడా ఆర్పిఎఫ్ కానిస్టేబుల్స్ అక్కడ వీళ్ళని చూసి వీళ్ళ దగ్గర ఉన్నటువంటి ఈ గంజాయిని వెరిఫై చేసి ఇది గంజాయి ఉంది కాబట్టి ఇక్కడ మీరు పోలీస్ స్టేషన్ మీకు కేసు పెడతామని చెప్పి వాళ్ళని బెదిరించి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు డిమాండ్ చేయడం జరిగింది. మీరు ఒకవేళ డబ్బులు ఇవ్వకపోతే మీ మీద కేసు పెడతామని చెప్పి వాళ్ళు భయపెడితే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి 5,000 రూపాయలు వాళ్ళ ఖర్చుల కోసం తెచ్చుకున్న 5,000 రూపాయలని వాళ్ళకి ఇవ్వడం జరిగింది. తర్వాత మాకు 5,000 రూపాయలకి ఏమొస్తుంది, ఈ గంజాయి ఇంత పెద్ద గంజాయి పట్టుకుని వెళ్తున్నారని చెప్పి కొంచెం లేదంటే మీ కేసు పెట్టేస్తామని బెదిరిస్తే దాని మీద వాళ్ళు అంత ఇచ్చుకోలేమని చెప్పి అలాగే కంటిన్యూ వాళ్ళతో నెగోషియేషన్ చేస్తే చివరికి 20,000 రూపాయలు ఇవ్వడానికి వాళ్ళు అంగీకరించారు. ఇస్తాము, మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి, మీకు డైరెక్ట్ ఫోన్ నెంబర్కి చేయించేస్తామని చెప్తే మా ఫోన్ నెంబర్కి చేస్తే ఎవరైనా అనుమానం వస్తుందనే ఉద్దేశంతో అతని ఫోన్ నెంబర్కే, అంటే ఎవరైతే మగ అక్యూజ్డ్ ఉన్నారో ముద్దాయి ఉన్నాడో అతనికి చెప్పి అతని ఫోన్ నెంబర్కే డబ్బులు వేయించుకొని ఇతను బండి మీద తీసుకొని వెళ్ళి ఎస్బీఐ ఏటీఎం సెంటర్కి తీసుకుని వెళ్ళి ఎస్బీఐ ఏటీఎం సెంటర్లో నుంచి డబ్బులు తీయించి డబ్బులు తీసుకున్నారు. అక్కడి నుంచి 10,000 తీశారు. ఇంకో రిమైనింగ్ డబ్బుల గురించి పెడితే ఈ విత్డ్రావల్ లిమిట్స్ ఎక్సీడ్ అయిపోవడం వల్ల అందులో డబ్బులు రాకపోతే మళ్ళీ అతను బండి మీద తీసుకొని వెళ్ళి మన ఎస్బీఐ కస్టమర్ సర్వీస్ సెంటర్ దగ్గరికి తీసుకొని వెళ్ళి సర్వీసింగ్ సెంటర్ దగ్గర ఫోన్పే వాళ్ళకి వేయించి వాళ్ళ దగ్గర నుంచి 8,000 రూపాయలు తీసుకొని టోటల్గా 18,000 రూపాయలు తీసుకోవడం జరిగింది. ఈ 18,000 రూపాయలు తీసుకొని తర్వాత మళ్ళీ ఆ కుర్రోడ్ని తీసుకుని వచ్చి రైల్వే స్టేషన్కి వచ్చేసి వాళ్ళకి ఇక నుంచి మీరు హ్యాపీగా రవాణా చేసుకోవచ్చు గంజాని అని చెప్పేసి వీళ్ళు వెళ్ళిపోయారు. ఈ క్రమంలో వీళ్ళు వెళ్ళాలనుకున్నటువంటి ఈ ట్రైన్ కోనార్క్ ఎక్స్ప్రెస్ దాటిపోవడం, ఇదంతా చాలా ప్రాసెస్ జరగడం, వీళ్ళ దగ్గర డబ్బులు లేకపోవడం, మళ్ళీ వెళ్ళడానికి డబ్బులు లేకపోవడం వలన వీటన్నిటిని తీసుకుని వచ్చి శ్రీ చిదంబరేశ్వర ఆలయం దగ్గర పక్కన రావి చెట్టు కింద పెట్టి వీళ్ళు వెయిట్ చేశారు. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కామెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్? డైరెక్ట్‌గా వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? మర్చిపోయినా మేడం. ఏం మర్చిపోయావు? నా గుండె.
ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది కదా, శారీలో వెనకాల కట్టుకుని అమ్మా నీ వెన్నెలా